లేదనే గర్వం వస్తుంది. నేను లేకపోతే అన్ని ఎవడ కడతాడా అనే ఆలోచన వస్తే రాదా? కానీ బెస్తలేలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? అతడు మంచి సాక్ష్యం పొందాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనంలో మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఇంత గొప్ప పరిచర్య చేసినా, ఇంత ఉన్నతమైనటువంటి కార్యాలు చేసినా ఎక్కడా కూడా నేను అనేటువంటి మాట రాలేదండి. అతను చూసిన వాళ్ళందరూ ఎంతో నేర్చుకున్నారు. అరే, ఇక్కడ మనం వాడే ప్రతి వస్తువు, మనకు కనపడని ప్రతి వస్తువు ఈ రోజున ఈయనే తయారు చేశాడు. అలాంటిది ఇతను ఎక్కడా కూడా నేను అనే మాట చెప్పట్లేదంటే గనక ఎంత మంచి సాక్ష్యం రా! ఇంతకాలం ఏమైపోయాడు ఈయన, ఇంతకాలం ఎక్కడున్నాడు ఈయన అని చెప్పి ఇతను గూర్చి గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు, దైవ సేవకుడు అనేక మంది అతను చూసి అసూయపడలేదు, కానీ అతను చూసి సంతోషపడ్డారు. మంచి సాక్ష్యం పొందాడు.